నెక్స్ట్ ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇట్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మన ప్రైమ్ నెంబర్స్లో అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 1 and 2 ఆర్ ది ఫ్యాక్టర్స్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 4 తీసుకున్నాం. సపోజ్ 4 తీసుకుంటే 4కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది. కాంపోజిట్ నెంబర్స్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. For example, 4, 6, 8, 9. 4 తీసుకున్నాం అనుకోండి, 4 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది. 6 తీసుకున్నాం అనుకోండి, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది. ఇప్పుడు 8 తీసుకున్నాం అనుకోండి, 1 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, 8 టేబుల్ వస్తుంది. అదే 9 తీసుకున్నాం అనుకోండి, 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్. ఇలా ఒక నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్ మనం కాంపోజిట్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా, ఇట్ ఈస్ divisible by 2. The example 2, 4, 6, 8, 10, 12 up to so on. దీనిలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ అని ఈవెన్ నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. 2 అనేది 2 టేబుల్ వస్తుంది. 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14, 2 8 జా 16, 2 9 జా 18, 2 10 జా 20. ఇలా 2 టేబుల్ వచ్చే నెంబర్స్ అని ఈవెన్ నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. Leave the remainder 1 when divided with 2. అంటే 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 1 వచ్చే నెంబర్స్ అన్ని ఆడ్ నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 1 వస్తే దాన్ని మనం ఆడ్ నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం, 5ని 2తో డివిజన్ చేస్తున్నాం. 2 2 జా 4, రిమైండర్ 1. నెక్స్ట్ 7 తీసుకున్నాను, 2తో డివిజన్ చేస్తున్నాం. 2 3 జా 6, రిమైండర్ 1. ఇలా 2తో డివిజన్ చేస్తే 1 రిమైండర్ వచ్చేది, ఆ నెంబర్స్ మనం ఆడ్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ